హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన కర్రీ వచ్చేసి చేపల కూర అండి. మనం ప్రతి చేపల కూర ఎలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 kg చేపలండి. ఇవి పండుగప్ప అనమాట. వీటి ముక్కలను కూడా వేసుకుని ఒకసారి ఇలాగా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా తిప్పకూడదండి, ఒకసారి ఇలా తిప్పితే సరిపోతుంది. ఒక జస్ట్ 5 to 10 minutes ఉంచుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుని ముక్క ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత చింతపండు అనేది మనం తీసి పెట్టుకోవాలి, నానబెట్టేసుకోవాలి ముందే. చూసారండి, ముక్క అనేది మనం కదపకూడదు కాబట్టి ఇలా మనం తిప్పుకొని పెట్టుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్క అనేది ఇరగకుండా ఉంటుందన్నమాట. మనం ఒకవేళ గట్టి పెట్టి తిప్పామంటే కనుక ముక్కలన్నీ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. చింతపండు వేసిన తర్వాత ఒక 15 to 30 minutesలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఏ చేపల కూర అయినా సరే ఇలాగే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మళ్ళీ మనం ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి. గరిటె అనేది అస్సలు పెట్టకూడదండి. అలాగే స్పెషల్ మసాలా, హోమ్మేడ్ మసాలా అన్నమాట అండి. మేమైతే ఎప్పుడు ఇదే మసాలాలను వేసుకుంటూ ఉంటాం. కొద్దిగా జీలకర్ర, అలాగే గసగసాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా ధనియాలు 1 tablespoon వేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, 2 3 మొగ్గలు వేసుకుని చెక్క కొద్దిగా వేసుకుని బాగా దంచుకోవాలండి. మా అమ్మగారు వంట చేసేటప్పుడు ఇలా ఏదైనా ఫిష్ కర్రీ కానీ చికెన్ కర్రీ చేసేటప్పుడు మా చెల్లి కానీ నేను కానీ ఈ మసాలాను కొడుతూ ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా అయితే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అంతే, మసాలా వేసేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి చేపల కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.